హాయ్ ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. ఆల్ అహ్మదీ గవర్నరేట్లోని ఆల్ వఫ్రా వ్యవసాయ ప్రాంతంలో విధుల్లో ఉన్న సైనిక సిబ్బందిపైకి దూసుకెళ్లిన ఇద్దరు వ్యక్తులను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ దళాలు అదుపులోకి తీసుకున్నాయి. చేతులు మరియు ఎడమ కాలుకు గాయమైన సైనికుడిని సబా ఆల్ అహ్మద్ ఆసుపత్రికి తరలించి చికిత్స తర్వాత డిశ్చార్జ్ చేసినట్లు మంత్రిత్వ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. నిర్లక్ష్యంగా మరియు బాధ్యతారహితంగా డ్రైవింగ్ చేసినందుకు అదుపులోకి తీసుకున్న 2 వాహనాలను విడిగా ధ్వంసం చేసినట్లు తెలిపింది. నిర్లక్ష్యంగా వాహనం నడపడం, తప్పించుకోవడానికి ప్రయత్నించడం లేదా విధుల్లో ఉన్న భద్రతా దళాలపై దాడి చేయడం వంటివి ప్రాణాలకు ముప్పు కలిగించే తీవ్రమైన నేరాలని మంత్రిత్వ శాఖ ప్రకటన ధృవీకరిస్తుంది. మంత్రిత్వ శాఖ ఈ కేసులను ఎటువంటి దయతోనూ పరిష్కరిస్తుందనేది ధృవీకరిస్తుంది. Don't forget to subscribe, like, share. Thanks for watching.